Everyone, welcome to Brain Punch Academy and also welcome to 2025-26 Union Budget through Mind Map. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ మొత్తం కూడా ఈ కేంద్ర బడ్జెట్ హైలైట్స్ అన్నీ కూడా మనం ఈ మైండ్ మ్యాప్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. యూ షుడ్ రిమెంబర్ ది అట్లీస్ట్ హైలైట్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ మొత్తం చదివి గుర్తుపెట్టుకోవడం అనేది డెఫినెట్లీ పాసిబుల్ కాదు. ఎకనామిక్ సర్వే అయితే చదవాలి, కానీ అండ్ యూనియన్ బడ్జెట్ విషయానికి వస్తే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో కొన్ని కీ హైలైట్స్ ఇవి మనం చదువుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా మనం ఈ కీ హైలైట్స్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఈ మైండ్ మ్యాప్ ద్వారా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ మీరు క్లాస్ చూసేటప్పుడు ఆ ఫాంట్ కనుక కొంచెం చిన్నది కనిపిస్తే, అక్షరాలు కనుక చిన్నగా కనిపిస్తున్నట్లయితే మీ మొబైల్ హారిజంటల్ మోడ్లో పెట్టయితే చూడండి. అలాగే నేను ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే కొద్దిగా మైండ్ మ్యాప్ పెద్దది, మనకి బడ్జెట్ హైలైట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా నేను ఒకే మైండ్ మ్యాప్లో ఇవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు జూమ్ చేసైనా చూడండి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాని వరకు. ఓకే, సో కేంద్ర బడ్జెట్ 2025-26 ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉంది? మనకి యాక్చువల్గా 2025 ఫిబ్రవరి 1వ తేదీన మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్ చూసినట్లయితే ఓవరాల్ బడ్జెట్ అవలోకనం కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బడ్జెట్ ప్రకారంగా మన భారతదేశం యొక్క మొత్తం ఆదాయం 34.96 లక్షల కోట్ల రూపాయలు. అలాగే మన భారతదేశం మొత్తం చేసేటువంటి ఖర్చు లైక్ వ్యయం అంటే ఇక్కడ మొత్తం మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులకి కానీ, అలాగే మన భారతదేశంలో వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ, సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, సంక్షేమ పథకాలకి కానీ, సో ఇలాగా అన్నిటికీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కానీ వీటన్నిటికీ కూడా చేసేది 50.65 lakh crores, 50.65 లక్షల కోట్ల రూపాయలు. అండ్ దీంట్లో నికర పన్ను ఆదాయం వచ్చేసరికి 28.37 లక్షల కోట్ల రూపాయలండి. నికర పన్ను మనకు వచ్చేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే 28.37 లక్షల కోట్ల రూపాయలు. అయితే మన లోటు వచ్చేసరికి డెఫిసిట్ వచ్చేసరికి జీడిపిలో 4.4% డెఫిసిట్ అయితే మనకి బడ్జెట్లో ఉందండి. అండ్ మార్కెట్ ద్వారా వచ్చేటువంటి రుణాలు 14.482 లక్షల కోట్ల రూపాయలు. అండ్ మూలధన వ్యయం వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామండి, మూలధన వ్యయం. ఈ మూలధన వ్యయం వచ్చేసరికి 11.21 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఇది మన భారతదేశం యొక్క జీడిపిలో 3.1%గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అయితే ఇప్పుడు 2025-26 కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం మన భారతదేశం యొక్క వృద్ధికి సంబంధించి కానీ, మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, సో ఇండియన్ ఎకానమీ ఇది మనం తీసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క ఎకానమీకి వీళ్ళు 4 ఇంజిన్స్ని చెప్పడం జరిగిందండి. మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడిచేదానికి ఒక 4 ఇంజిన్స్ అనేది వీళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. వాటిలో మొదటి ఇంజిన్ 1వ ఇంజిన్ తీసుకుంటే 1వ ఇంజిన్ వ్యవసాయం. ఫస్ట్ ఇంజిన్ వ్యవసాయంగా వీళ్ళు చెప్పారు. దీని ద్వారా ఈ ఫస్ట్ ఇంజిన్లో భాగంగా ఈ బడ్జెట్లో ప్రపోజల్ చేసినటువంటివి నెక్స్ట్ ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటివి ధనధాన్య కృషి యోజన. ఇది 100 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం 100 జిల్లాలు. పప్పు దినుసుల ఆత్మనిర్భర్ మిషన్, ఇది 6 ఏళ్ల ప్రణాళిక అనేది దీనికి తీసుకురావడం జరిగింది. అంటే పప్పు దినుసులు ఎక్కువగా పండించాలి అండ్ పప్పు దినుసులు మనకి సరిపడా మన భారతదేశంలో మనకు సరిపడా పండించుకోవాలి, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం లేకుండా అనేది దానికి సంబంధించి ఒక 6 years ప్లాన్ అయితే దీనికైతే ప్రిపేర్ చేయబోతున్నట్లుగా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది ఫస్ట్ ఇంజన్లో భాగంగా. తర్వాత కూరగాయలు పండ్ల ప్రోత్సాహ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నారు, కూరగాయలు పండ్లు ఇవి ఎక్కువగా పండించే విధంగా. తర్వాత మఖానా బోర్డ్, బీహార్ రాష్ట్రంలో ఈ మఖానా బోర్డ్ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ అధిక దిగుబడి విత్తనాల మిషన్,
సో మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి పంటలకి అధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనాల్ని ఉపయోగించే విధంగా ఆ మిషన్ కూడా మన భారతదేశంలో ప్రారంభించబోతున్నారు. అండ్ మత్స్య పరిశ్రమ ప్రణాళిక, మన భారతదేశంలో మత్స్యకారుల కోసంగా మత్స్య పరిశ్రమ ప్రణాళికని కూడా రూపొందించబోతున్నారు. అండమాన్ నికోబార్ కానీ లక్షద్వీప్ కానీ సో ఇక్కడ వీటిల్లో ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతున్నాయో సో వీటిల్లో ప్రధానంగా దీన్ని రూపొందించబోతున్నారు. అండ్ పత్తి ఉత్పాదక మిషన్ కూడా మన భారతదేశంలో దీనికి సంబంధించి ఒక 5 ఏళ్ల ప్రణాళికని రూపొందించాలని చెప్పేసి ఈ ఇంజన్లో భాగంగా చెప్పడం జరిగింది. అండ్ కిసాన్ క్రెడిట్ కార్డులు, సో ఇవి ఆల్రెడీ మన భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేటువంటి రైతులకు ఇచ్చున్నారు. ఇప్పుడు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి 3 లక్షల వరకు రుణం ఇస్తున్నారండి, వ్యవసాయ రుణం. దాన్ని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి పెంచుతున్నట్లుగా కూడా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. అండ్ యూరియా కర్మాగారం మన భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. అస్సాం రాష్ట్రంలో యూరియా కర్మాగారం ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా చెప్పారు. ఇది 2025-26 బడ్జెట్లో ఫస్ట్ ఇంజన్ వ్యవసాయంలో మన భారతదేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేయబోతున్నటువంటి అంశాలు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ రెండవ ఇంజన్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎనీథింగ్. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి రెండవ ఇంజన్గా ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని తీసుకోవడం జరిగింది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వర్గీకరణ ప్రమాణాల్లో మార్పులు తీసుకురాబోతున్నారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ క్రెడిట్ కార్డులు ఇవాళని నిర్ణయించడం జరిగింది. ఇది 5 లక్షల పరిమితి, 10 లక్షల పరిమితి ఉండే విధంగా ఈ కార్డులు అయితే తీసుకురాబోతున్నారు. అండ్ స్టార్టప్లకి నిధి, సో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి ఒక 10,000 కోట్ల రూపాయలతో ఈ స్టార్టప్ సంస్థలకి ఈ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారిగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి రుణాలు అందించబోతున్నారు. మహిళలు, ఎస్సీ ఎస్టీలకి 2 కోట్ల రూపాయలు ఈ విధంగా రుణాలు అందించే విధంగా ఆ కార్యక్రమం చేయబోతున్నారు. పాదరక్షలు, తోలు ఉత్పత్తుల మీద ప్రత్యేక ప్రణాళికని రూపొందించాలని నిర్ణయించడం జరిగింది. ఆట వస్తువుల పరిశ్రమకి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు. ఆహార ప్రాసెసింగ్ సంస్థని ఏర్పాటు చేయబోతున్నారు బీహార్ రాష్ట్రంలో. అలాగే జాతీయ తయారీ మిషన్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇవి సెకండ్ ఇంజన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో భాగంగా మన భారతదేశంలో చేయబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో తర్వాత మూడవ ఇంజన్ వచ్చేసరికి పెట్టుబడులు. సో మూడవ ఇంజన్ పెట్టుబడులు, ప్రజలు మరియు ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి తీసుకున్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ అండి. మూడవ ఇంజన్ మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. సో దీంట్లో పీపీపీస్లో మౌలిక వస్తువుల ప్రాజెక్టులు అనేటువంటివి తీసుకురాబోతున్నారు. సో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మౌలిక వస్తువుల ప్రాజెక్టులని తీసుకురావాలని చెప్పేసి దీంట్లో నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ మెయిన్గా మేము చూస్తే ఈ మూడవ ఇంజన్లో ప్రధానంగా మనకి ఉన్నటువంటివి ఒకటి ప్రజలు, రెండవది వచ్చేసి ఆర్థిక వ్యవస్థ, మూడవది వచ్చేసి ఇన్నోవేషన్. సో ఇవి 3 కూడా దీంట్లో ఉన్నాయండి. ఓకేనా. సో మూడవ ఇంజన్ పెట్టుబడులు ఏవైతున్నాయో సో రిమెంబర్, పెట్టుబడుల్లో ఒకటి వచ్చేసి ప్రజలు, ఓకేనా. సో రెండవది వచ్చేసి ఆర్థిక వ్యవస్థ అండ్ 3 వచ్చేసి ఇన్నోవేషన్, ఓకేనా, ఇన్నోవేషన్. సో ఇవి 3 సబ్ కేటగిరీస్ అన్నట్టు దీంట్లో పెట్టుబడుల్లో. వీటి మూడింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్. సో మనం ఫస్ట్ ప్రజల దగ్గర నుంచి చూద్దాం. సో మొదటిగా ప్రజలు, పీపుల్. సో ఇక్కడ ఏంటంటే సక్షం, అంగన్వాడీ మరియు పోషణ 2.0ని తీసుకురాబోతున్నారు. సో మన భారతదేశంలో పోషకాలు అందించడం కోసంగా గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకి కానీ వీరికి పోషకాలు అందించడం కోసంగా సక్షం, అంగన్వాడీ మరియు పోషణ 2.0ని ప్రారంభించబోతున్నారు. అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మన భారతదేశంలో ఒక 50,000 ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే విధంగా కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ భారతీయ భాషా పుస్తక ప్రణాళిక, జాతీయ నైపుణ్య కేంద్రాలు, ఒక 5 జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అండ్ ఐఐటీలని విస్తరించాలనుకున్నారు. 6,500 విద్యార్థులకి అదనపు సీట్లు ఉండే విధంగా మన భారతదేశంలో ఐఐటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సో అంటే ఎక్స్ట్రా
ఐఐటీలు తీసుకురానున్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా కేంద్రం, సో 500 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. వైద్య విద్య విస్తరణ, దీనికోసం ఒక 10,000 అదనపు సీట్లు కూడా క్రియేట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అంటే వైద్య విద్యకి సంబంధించి ఎక్స్ట్రా కాలేజెస్ ఏర్పాటు చేసి ఎక్స్ట్రా సీట్స్ ఉండే విధంగా చేయడం. అండ్ జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అండ్ పట్టణ ఉపాధి పథకాన్ని తీసుకురాబోతున్నారు. అండ్ పిఎం స్వనిధి, ఈ పిఎం స్వనిధి అనేటువంటి పథకం ఆల్రెడీ తీసుకొచ్చున్నారు, దీన్ని పునర్నిర్మాణం చేయబోతున్నారు. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సామాజిక భద్రత కల్పించాలని కూడా దీంట్లో నిర్ణయించారు. సో 3వ ఇంజన్ ఏదైతే ఉందో పీపుల్, 3వ ఇంజన్లో సబ్ కేటగిరీ పీపుల్లో భాగంగా ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అండ్ ఈ 3వ ఇంజన్లో సెకండ్ పార్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ దట్ పీపీపీస్లో మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మౌలిక వస్తువుల ప్రాజెక్టులు తీసుకురావడం. రాష్ట్ర మౌలిక వస్తువుల రుణ సాయం 1.5 లక్షల కోట్ల రూపాయలు అందించడం. ఆస్తుల పరిపాలన ప్రణాళిక రూపొందించడం, దీనికి 10 లక్షల కోట్లతో ఈ విధంగా ప్రణాళికని రూపొందించాలని నిర్ణయించారు. అండ్ జల్ జీవన్ మిషన్ని పొడిగించాలని కూడా నిర్ణయించడం జరిగిందండి. జల్ జీవన్ మిషన్ ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ల ద్వారా ఫ్రెష్ వాటర్ తాగునీటిని అందించాలి అనేది ఉద్దేశం జల్ జీవన్ మిషన్. సో దీన్ని పొడిగించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. అలాగే పట్టణ అభివృద్ధి నిధి, సో 1,00,000 కోట్ల రూపాయలతో పట్టణ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్, ఇది 20,000 కోట్ల రూపాయలతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే షిప్ బిల్డింగ్ విధానం పునరుద్ధరణ చేయబోతున్నారు. అండ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నారు. 25,000 కోట్ల రూపాయలతో మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అండ్ ఉడాన్ ప్రణాళికని సవరించబోతున్నారు. దీనికి 120 కొత్త గమ్యస్థానాలు. ఉడాన్ అనేటువంటిది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాం, అంటే మన భారతదేశంలోనే ఈ ఫ్లైట్స్ తక్కువ ఖర్చుతో ప్రయాణించే విధంగా తీసుకొచ్చినటువంటి పథకం ఇది. 120 కొత్త గమ్యస్థానాలు, అంటే న్యూ ఎయిర్పోర్ట్స్ని దీనికి లింక్ చేయబోతున్నారు. అండ్ బీహార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అండ్ తత్ఫలిత మైనింగ్ సంస్కరణలు తీసుకురావాలి. అండ్ స్వామి ఫండ్ 2 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి 15,000 కోట్ల రూపాయలతో. అండ్ టూరిజం అభివృద్ధి చేయాలని చెప్పేసి టాప్ 50 ప్రదేశాల్లో మన భారతదేశంలో ఉండే విధంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది రెండవది. అండ్ ఈ 3వ ఇంజన్లో 3వ భాగం వచ్చేసరికి 3వ పార్ట్ ఇన్నోవేషన్. ఈ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించాలి. దీనికోసం 20,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అండ్ డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అండ్ పిఎం రీసెర్చ్ ఫెలోషిప్, దీనికోసం ఒక 10,000 మంది కోసం ఈ పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అండ్ పంటల జన్యు బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టారు. 10 లక్షల జర్మ్ ప్లాజం లైన్లు దీంట్లో భాగంగా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ జాతీయ భౌగోళిక మిషన్ అండ్ జ్ఞాన్ భారతం మిషన్, సో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సో దిస్ ఈస్ ద థర్డ్ ఇంజన్. సో థర్డ్ ఇంజన్ వచ్చేసరికి పెట్టుబడుల్లో భాగంగా 3, ఒకటి వచ్చేసి పీపుల్, 2 ఆర్థిక వ్యవస్థ, 3 వచ్చేసి ఇన్నోవేషన్, నవీనత అంటాం. ఓకే, సో ఇది 3వ ఇంజన్. అండ్ నెక్స్ట్ 4th ఇంజన్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. 4వ ఇంజన్ ఎక్స్పోర్ట్స్. సో ఎగుమతుల ప్రోత్సాహ మిషన్ మన భారతదేశంలో తీసుకురాబోతున్నారు, ఎక్కువగా మన భారతదేశం నుంచి ఎగుమతులు చేసే విధంగా. తర్వాత భారత ట్రేడ్ నెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జాతీయ జీసీసీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలని చెప్పేసి ఫ్రేమ్వర్క్ దీంట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. దిస్ ఇస్ ద 4th ఇంజన్. సో ఈ విధంగా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఈ 4 ఇంజన్స్ ద్వారా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ బడ్జెట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అండ్ రిఫార్మ్స్ మనం తీసుకున్నట్లయితే బీమా ఎఫ్డిఐ పరిమితి 74% నుంచి 100%కి పెంచడం జరిగింది బడ్జెట్లో. తర్వాత NABFID క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అండ్ గ్రామీణ క్రెడిట్ స్కోర్ ఇది తీసుకొచ్చారు కొత్త రిఫార్మ్. అలాగే పెన్షన్ రంగ నిబంధనలు,
అండ్ రెగ్యులేటరీ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి దీంట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అండ్ మొత్తం పెట్టుబడుల మిత్రత్వ సూచిక తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అండ్ జన్ ఇస్వాస్ బిల్ 2.0 అని తీసుకురావాలని కూడా ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఈ బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి కొత్త రిఫార్మ్స్, కొత్త సంస్కరణలుగా మనం పరిష్కరణలుగా మనం చెప్పొచ్చు. తర్వాత ప్రత్యక్ష పన్నుల విషయానికి వస్తే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా, ఇది డైరెక్ట్ ట్యాక్స్. సో ఈ స్లాబ్ రేట్స్ ఎలా ఉన్నాయనేటువంటిది మనం క్లియర్గా దీంట్లో చూద్దాం. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, 12.75 lakhs వేతనదారులకి ఈ విధంగా పన్ను చెల్లించడానికి అవసరం లేదని చెప్పేసి ఈ బడ్జెట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో కొత్త పన్ను స్లాబ్స్ చూసినట్లయితే 0 నుండి 4 lakhs వరకు 0% స్లాబ్ రేట్స్లోకి దీన్ని తీసుకొచ్చారు. 4 నుంచి 8 lakhs మధ్యలో ఇన్కమ్ ఉన్నటువంటి వారికి 5% స్లాబ్ రేట్లోకి తీసుకొచ్చారు. 8 నుంచి 12 లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి వారిని 10% స్లాబ్ రేట్లోకి తీసుకురావడం జరిగింది. 12 నుంచి 16 లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి వారు 15% స్లాబ్ రేట్లోకి వస్తారు. 16 నుంచి 20 lakhs మధ్యలో ఇన్కమ్ ఉన్నటువంటి వారు 20% స్లాబ్ రేట్లోకి వస్తారు. 20 నుంచి 24 lakh ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు 25% స్లాబ్ రేట్లోకి రావడం జరుగుతుంది. 24 lakhs అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వారు 30% స్లాబ్ రేట్స్కి వస్తారు. సో ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్సెస్ అయితే కొత్త వాళ్ళకి ఇది మిడిల్ క్లాస్ పీపుల్ వీరికి ఎవరైతే ఉంటారో వారికి ఒక విధంగా ఊరటగా ఇది చెప్పొచ్చు. అండ్ టీటీఎస్ కూడా టీసీఎస్ కూడా సరళీకరణ చేస్తామని చెప్పేసి దీంట్లో అనౌన్స్ చేశారు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లకి పన్ను నియంత్రణ మార్గదర్శకాలు తీసుకొస్తామని చెప్పారు. స్టార్టప్లకి పన్ను మినహాయింపు పొడిగిస్తామని చెప్పారు. అలాగే భద్రతా నిధుల పెట్టుబడుల గడువు కూడా పెంచుతామని ఈ బడ్జెట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది కూడా ప్రత్యక్ష పన్నులకి సంబంధించి 2025-26 కేంద్ర బడ్జెట్లో చెప్పినటువంటి అంశాలు. తర్వాత పరోక్ష పన్నులు అంటే జిఎస్టీ, ప్రధానంగా పరోక్ష పన్ను మన భారతదేశంలో ఉన్నటువంటిది. సో దీనికి సంబంధించి సో కస్టమ్స్ టారిఫ్ ఏదైతే ఉందో దీన్ని సరళీకరణ చేస్తామని చెప్పారు. ఆధునిక తయారీ పరిశ్రమలకి మద్దతు ఇస్తామని చెప్పారు. అండ్ వైద్య ఉత్పత్తుల దిగుమతి మీద పన్ను తగ్గిస్తామని చెప్పారు. రైల్వే, టెలికాం, మెరైన్ ప్రొడక్ట్స్ మీద కూడా దీటి కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఎగుమతుల పెంపునికి పన్ను రాయితీలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా పరోక్ష పన్నులకి సంబంధించి ఇవ్వబోయేటువంటి రాయితీలు, వీటి మీద ఈ బడ్జెట్లో చెప్పినటువంటి అంశాలు. సో ఇది 2025-26 కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి సమ్మరీ అన్నట్టు, హైలైట్స్ అన్నట్టు. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మోస్ట్లీ దీని నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ ఫోకస్ చేసి అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్ మొత్తం చదవకపోయినా కానీ ఇవి గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ video with your friends and also subscribe Brain Buzz Academy YouTube channel for more videos. Thank you very much.